దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు ధూతా మీడియా. నేను పవన్. ఈరోజు మనం మాట్లాడబోయేది కరెన్సీ నోట్ల ముద్రణ ఖర్చుల గురించి. చిన్న నోట్ల ముద్రణ ఖర్చు పెద్ద నోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. వినడానికి విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ఎందుకంటే 200 నోట్ల ముద్రణ ఖర్చు 500 నోటు కంటే ఎక్కువగా ఉండటం ఆశ్చర్యకరం. భారత రిజర్వ్ బ్యాంకు తాజా లెక్కలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. మనం రోజు ఉపయోగించే కరెన్సీ నోట్లు తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? తాజా గణాంకాల ప్రకారం 10 రూపాయల నోటు ముద్రణకు 96 పైసలు, 20 రూపాయల నోటుకు 95 పైసలు, 50 రూపాయల నోటుకు రూపాయి 13 పైసలు, 100 రూపాయల నోటుకు రూపాయి 77 పైసలు ఖర్చు అవుతుంది. ఆశ్చర్యకరంగా 200 రూపాయల నోటు ముద్రణకు రూపాయల 37 పైసలు ఖర్చు అవుతుంటే 500 రూపాయల నోటు ముద్రణకు రూపాయల 29 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే విలువలో రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్న 500 నోటు ముద్రణ 200 నోటు కంటే చౌకగా ఉంది. ఇది ఎలా సాధ్యం? 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత 2000, 500 నోటుతో పాటు కొత్తగా 200 నోటు చలామణిలోకి వచ్చింది. 2018-19లో 200 నోటు ముద్రణ ఖర్చు రూపాయల 15 పైసలు, 500 నోటుకు రూపాయల 24 పైసలు, అలాగే 2000 నోటుకు రూపాయల 54 పైసలు ఉండేది. కానీ ఇప్పుడు ఖర్చులు మారాయి. 200 నోటు ముద్రణ ఖర్చు 500 నోటు కంటే ఎక్కువైంది. ఎందుకంటే 200 నోట్ల నకిలీ సమస్య ఎక్కువ కావడంతో అదనపు భద్రత ఫీచర్లు జోడించారు. ఈ ఫీచర్ల కోసం అధునాత సాంకేతికత, ప్రత్యేక సిరా, కాగితం ఉపయోగిస్తున్నారు. ఇవి ఖర్చును పెంచుతున్నాయి. అంతేకాదు, కరెన్సీ ముద్రణ ఖర్చు గత కొన్నేళ్లలో గణనీయంగా పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ కరెన్సీ నోట్ల ముద్రణకు 6,372 కోట్లు ఖర్చు చేసింది. ఒక రూపాయి నాణ్యం తయారీకి రూపాయి 11 పైసలు ఖర్చు అవుతుంది. అంటే నాణ్యం విలువ కంటే ఎక్కువ. చలామణిలో 500 నోట్లు 40% ఉన్నాయి, కానీ విలువ పరంగా మొత్తం కరెన్సీలో 80%కి పైగా ఆక్రమిస్తున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థలో పెద్ద నోట్ల ప్రాధాన్యతను చూపిస్తుంది. ఈ ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయంటే కరెన్సీ నోట్ల తయారీలో ఉపయోగించే కాగితం, సిరా, భద్రత ఫీచర్లు ధరలు పెరిగాయి. 200 నోట్లు ఉపయోగించి అధునాతన సాంకేతికత, హై సెక్యూరిటీ థ్రెడ్స్, వాటర్ మార్కులు ఖర్చును పెంచుతుంది. అదే సమయంలో 500 నోట్లు ఎక్కువ సంఖ్యలో ముద్రించడం వల్ల స్కేల్ ఆఫ్ ఎకనామీ పనిచేస్తుంది. ఫలితంగా ఒక్కో నోటు ఖర్చు తగ్గుతుంది. నకిలీ నోట్ల సమస్యను అరికట్టేందుకు ఆర్బీఐ నోట్ల డిజైన్ను తరచూ మారుస్తుంది. ఇది కూడా ఖర్చును పెంచుతుంది. ఈ మార్పులు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే పెరిగిన ముద్రణ ఖర్చులు ఆర్బీఐ బడ్జెట్పై భారం పెడతాయి. అయితే భద్రతా ఫీచర్లు నకిలీ నోట్లను తగ్గించి ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని పెంచుతాయి. చిన్న నోట్ల ఖర్చు ఎక్కువ కావడం వల్ల ఆర్బీఐ డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా మరింత దృష్టి పెడుతుంది. యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపులు ఇప్పటికే భారతదేశంలో విప్లవాత్మకంగా మారాయి. ఇవి కరెన్సీ ముద్రణ ఖర్చులను భవిష్యత్తులో తగ్గించవచ్చు. కరెన్సీ ముద్రణలో కూడా సాంకేతిక ముఖ్య పాత్ర పోషిస్తుంది. భవిష్యత్తులో బ్లాక్ చైన్ డిజిటల్ కరెన్సీలు మరింత ప్రాచుర్యం పొందవచ్చు. ఆర్బీఐ ఇప్పటికే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీపై ప్రయోగాలు చేస్తుంది. ఇవి విజయవంతమైతే కరెన్సీ ముద్రణ ఖర్చులు గణనీయంగా తగ్గవచ్చు. సాంకేతికత ఆర్థిక వ్యవస్థలో కూడా కొత్త దారులు తెరుస్తుంది. కరెన్సీ ముద్రణ ఖర్చులు మన ఆర్థిక వ్యవస్థలో చిన్నవే కానీ ముఖ్యమైనవి. 200 నోటు ఖర్చు 500 కంటే ఎక్కువగా ఉండటం, డిజిటల్ చెల్లింపుల పెరుగుదల భవిష్యత్తులో కరెన్సీ వినియోగాన్ని మార్చవచ్చు. ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూతా మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.